హాయ్ ఎవ్రీవన్. మార్నింగ్ అయితే స్టార్ట్ అయినమాట అమీర్పేట వెళ్దామని. ప్రజెంట్ మనం ఉన్న లొకేషన్ అయితే ఇది కాజాగూడ. మన కాజాగూడ నుంచి అమీర్పేటకి అయితే డైరెక్ట్ అయితే బస్సెస్ అయితే అవైలబుల్ లేవు. మనకు ఫస్ట్ అయితే కాజాగూడ నుంచి మనం మైదీపట్నం వెళ్ళాలి. మైదీపట్నం నుంచి మనకు అమీర్పేట వెళ్ళడానికి నెంబర్ ఆఫ్ బస్సెస్ అనేవి ఉంటాయి అనమాట. మనం ఇప్పుడు చూసుకునే లొకేషన్ వచ్చేసరికి ఇది కాజాగూడ అనమాట. మన కాజాగూడ నుంచి వెళ్ళడానికి అయితే బస్సెస్ అనేవి మనకు 116 బస్సెస్ ఉంటాయి. మనం ఇప్పుడు చూసుకునేది అయితే ఇది కాజాగూడ బస్ స్టాండ్ చెప్పవచ్చు అనమాట. ఈ యొక్క బస్ కోసం అయితే మనం చాలా వరకు ఎదురు చూస్తుండాలన్నమాట. చాలా వరకు చెప్పాలంటే ఇది హాఫ్ అన్ అవర్ 1 అవర్కి బస్సెస్ అనేవి ఉంటాయి. సో మొత్తానికి అయితే బస్ అయితే వస్తుంది. సో 116 బస్ అయితే ప్రెసెంట్ అయితే మనం ఎక్కుతున్నాం అనమాట. ఈ బస్ అనేది మనకు మైదీపట్నం వరకు వెళ్తుంది. మైదీపట్నం నుంచి నెక్స్ట్ బస్ మనం చేంజ్ అవుతాం. నెక్స్ట్ మనకైతే నెక్స్ట్ స్టాప్ వచ్చేసి డాబాకు ముందుగానే మనకు ఈ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీస్ అనేవి ఇవన్నీ చూడొచ్చు అనమాట. ఎవరైతే మనకు విలేజ్లో నుండి చూస్తారో వాళ్ళకైతే చాలా వరకు ఇది యూజ్ఫుల్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకైతే వాళ్ళు ఇక్కడికి వచ్చి మరి చూడడానికి ప్రతి ఒక్కరికి అయితే పాసిబుల్ అవ్వకపోవచ్చు. నా యొక్క వీడియో ద్వారా అందరికీ హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. డాబా సిగ్నల్ వస్తుంది అనమాట. డాబా సిగ్నల్ నుంచి కూడా మనకు వచ్చేసి లింగంపల్లి కానీ గచ్చిబౌలి కానీ ఈ విధంగా వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ నుంచి 216 కానీ 216K కానీ 217 వెళ్ళాలని బస్సెస్ అనేవి మనకు లింగంపల్లి గచ్చిబౌలి వెళ్ళే రూట్ అని చెప్పొచ్చు అనమాట. ఇది ఇక్కడ నుంచి కూడా మనకు అటు వెళ్ళాలనుకునే వాళ్ళు ఇక్కడ బస్ అక్కడి నుంచి వెళ్ళొచ్చు అనమాట. సో ప్రజెంట్ మార్నింగ్ టైంలో చూసుకుంటే ఏంటంటే మనకు చాలా వరకు పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. జర్నీ అనేది బస్సులో ప్రయాణించాలంటే మనకు కంపేర్ చేస్తే ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ టైంలో నైట్ టైంలో కంపేర్ చేస్తే మార్నింగ్ టైంలో ఏంటంటే మనకు ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటుంది. దాంతోపాటు కూడా మనకు నేచర్ కూడా చాలా వరకు చాలా కూల్గా ఉంటుంది అండ్ ఫ్రీగా మనం జర్నీ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి డాబా అనమాట. మనకు ఇక్కడ నుంచి మనకు మైదీపట్నం వెళ్ళే బస్సెస్ అనేవి చాలా వరకు నెంబర్ ఆఫ్ బస్సెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. 216 బస్సు కానీ 217 బస్సు కానీ ఎవరైతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటారో మైదీపట్నంకి ఇలాంటి బస్సెస్ అనేవి చాలా వరకు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అనమాట. మనం ఇప్పుడు చూసుకుంటుంది వచ్చేసి లొకేషన్ ఇక్కడ మనకు పీనార్ వెళ్ళే రూట్ అనమాట అది. సో ప్రెసెంట్ ఇది వచ్చేసరికి దర్గా అని చెప్పొచ్చు అనమాట. దర్గా బస్ స్టాండ్ అనమాట ఇది. ఇక్కడ నుంచి కూడా మనకు మణికొండ కూడా వెళ్ళొచ్చు. మణికొండ వెళ్ళాలంటే అనమాట ఊరికాల నుంచి కూడా మనకు ఇక్కడ నుంచి కూడా వెళ్ళే రూట్ ఉంటుంది మనకు. ఇది ఇక్కడ నుంచి మణికొండ వెళ్ళొచ్చు అనమాట. అండ్ మనం ప్రజెంట్ ఇప్పుడు చూసుకున్న లొకేషన్ వచ్చేసరికి దర్గా బస్ స్టాండ్ అని చెప్పొచ్చు అనమాట. ఈ యొక్క దర్గా బస్ స్టాండ్ నుంచి కూడా మనం వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి ఇది షేక్పేట అనమాట. షేక్పేట నుంచి మనకు షేక్పేట బస్ స్టాండ్ వస్తుంది అనమాట. ఇది షేక్పేట బస్ స్టాండ్. ఇక్కడ నుంచి నెక్స్ట్ బస్ స్టాండ్ వచ్చేసి మనకు గెలాక్సీ వస్తుంది అనమాట. మనం ఏదైతే లెఫ్ట్ సైడ్ చూస్తున్నామో లెఫ్ట్ సైడ్ నుంచి కూడా మనకు వచ్చేసి ఫిలిం నగర్ కానీ అదేవిధంగా మనకు జూబిల్స్ కానీ బంజారాస్ కానీ ఈ విధంగా కూడా మనకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి కూడా రూట్ వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి కూడా మనకు వెళ్ళే ఛాన్స్ వస్తుంది అనమాట. నెక్స్ట్ బస్ స్టాండ్ వచ్చేసరికి మనకు ఇక్కడ షేక్పేట్ కిందకి వస్తుంది అనమాట ఇది కూడా. అండ్ ఇవన్నీ కూడా మనకు వచ్చేసి గెలాక్సీ అని చెప్పొచ్చు అనమాట. గెలాక్సీ నుంచి మనం నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్లైఓవర్ టౌలిచౌకి ఫ్లైఓవర్ అని చెప్తారు అనమాట. ఇది టౌలిచౌకి ఫ్లైఓవర్ నుంచి మనం నెక్స్ట్ మైదీపట్నం వస్తుంది స్టాప్ వచ్చేసరికి మనం. మార్నింగ్ టైం కాబట్టి మనకు చూడడానికి ఏంటంటే చాలా వరకు చాలా పీస్ఫుల్గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఫ్లైఓవర్ దిగిన తర్వాత మనకు వచ్చేసరికి నెక్స్ట్ లాలానగర్ వస్తుంది అనమాట. దాని తర్వాత వచ్చేసరికి రైట్ బౌల్ వస్తుంది. అండ్ మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి మైదీపట్నం అనమాట. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ మనకు మైదీపట్నం అనేది వస్తుంది. మనం మైదీపట్నం దిగిన తర్వాత నెక్స్ట్ మనకు బస్సెస్ అనేవి అవైలబుల్ అనేవి చాలా వరకు చూడవచ్చు అనమాట. మైదీపట్నం దిగిన తర్వాత మనకు బస్సెస్ నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి అమీర్పేట వెళ్ళడానికి. ఇది వచ్చేసరికి మైదీపట్నం బస్ స్టాండ్ అనమాట. ప్రజెంట్ అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది అనమాట. అందుకోసమనే ఇక్కడ రూట్ కూడా సరిగా లేదని చెప్పొచ్చు. అండ్ మొత్తానికి అయితే బస్ అయితే దిగినాం. నెక్స్ట్ ఒక అమీర్పేట వెళ్ళడం కోసం అనేది మనకు బస్సెస్ అనేవి ఏమేమి అవైలబుల్ ఉంటాయంటే
జగద్గిరి వెళ్ళే బస్సెస్ కానీ, కేపీహెచ్బి కానీ, కుక్కటిపల్లి కానీ, మియాపూర్ కానీ అండ్ బోర్బండ కానీ ఇలాంటి బస్సెస్ అనేవి మనకు ప్రతి బస్సు కూడా మన అమీర్పేట నుంచి వెళ్తాయి అనమాట. సో అందులో మనం ఏ బస్సు అయినా ఎక్కొచ్చు. ఇప్పుడు మనం అయితే బస్సు ఎక్కాము. నెక్స్ట్ అమీర్పేట కోసం అయితే నెక్స్ట్ స్టాప్ కోసం అయితే మనం వెళ్తున్నాం అనమాట. నెక్స్ట్ స్టాప్ వచ్చేసేపటికి మనకి ఏమొస్తుందంటే మైదీపట్నం నుంచి డైరెక్ట్ బస్సు వచ్చేసి మనకు సరోజినీ నాయుడు దేవి కంటి ఆసుపత్రి అనేది వస్తుంది అనమాట. మనకు ఇక్కడ మైదీపట్నం నుంచి జస్ట్ 1 స్టాప్ అనమాట ఇది. ఇఫ్ ఇన్ కేస్ కొత్తగా ఎవరైనా మైదీపట్నం నుంచి వెళ్ళాలనుకుంటే మాత్రం మనకు నెంబర్ ఆఫ్ బస్సెస్ అనేవి చాలా వరకు ఉంటాయి అనమాట. ప్రతి బస్సు కూడా మనకు ఆన్ చేయాలి అనమాట. జస్ట్ 1 స్టాపే కాబట్టి మీరు మైదీపట్నం నుంచి వెళ్ళొచ్చు అనమాట సింపుల్గా. ఇక్కడ నుంచి కూడా మనకు డైరెక్ట్ కోటికి వెళ్ళడానికి బస్సెస్ అనేవి నాంపల్లి కానీ మనకు ఈ విధంగా ఇటు సైడ్ వెళ్తుంది అనమాట. అండ్ మనకు చూసుకుంటే ఇప్పుడు స్ట్రైట్ వెళ్తాయని కూడా మన లగడికాపులు కానీ అదేవిధంగా అసెంబ్లీ కానీ ఈ విధంగా ఇటు వెళ్ళొచ్చు. అండ్ మనకు లెఫ్ట్ తీసుకుంటే మనకు ఇటు నుంచి అనేవి బస్సెస్ అనేవి మనకు వెళ్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు ఇది బంజారాస్ వచ్చేసప్పటికి మనకు జీవికే అని చెప్పొచ్చు అనమాట. జీవికే ఒక బస్ స్టాండ్ ఇది. జీవికే నుంచి మనకు పక్కనే ఉంటుంది అనమాట జీవికే పెద్ద మాల్ అనేది. అండ్ దాని తర్వాత వచ్చేసి మనకు సాక్షి కానీ, కేర్ హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా మనకు ఒకటే ఇటు సైడే ఉంటాయి అనమాట. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకు నిమ్స్ హాస్పిటల్ అనమాట. ఇక్కడ అది వచ్చేసరికి నిమ్స్ హాస్పిటల్ కూడా ఏ ఏరియాలో వస్తుంది. మన నిమ్స్ వచ్చేసరికి మైదీపట్నం నుంచి మనకు బస్సెస్ కూడా మనకు 19K ఇలాంటి బస్సెస్ అనేవి చాలా అవైలబుల్ ఉంటాయి అనమాట. డైరెక్ట్ బస్ రావచ్చు. అండ్ ప్రజెంట్ మనం చూసుకుంటుంది వచ్చేసరికి ఇది ఇక్కడ నుంచి కూడా మనకు జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్ళొచ్చు అనమాట. అండ్ మొత్తానికి అయితే మనం పంజాగుట్ట దగ్గరికి వచ్చామన్నమాట. పంజాగుట్ట నుంచి మనకు చూసుకుంటే ఇక్కడ నుంచి పంజాగుట్ట ఇక్కడ స్ట్రేట్గా చూసుకుంటే మనకు పంజాగుట్ట ఇప్పుడే మనం పంజాగుట్ట కూడా దాటామన్నమాట. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు అమీర్పేట వస్తుంది. అండ్ ప్రజెంట్ మనం చూసుకుంటే కూడా నెక్స్ట్ స్టాప్ మనకు దిగేదనమాట. అండ్ అమీర్పేట యొక్క మెట్రో స్టేషన్ అనేది మనకు కనిపిస్తుంది. అండ్ దిస్ ఈస్ గైస్ మన యొక్క కాజాగూడ నుంచి మనకు అమీర్పేట రావడానికి ఈ యొక్క బస్సెస్ అనేవి అండ్ ఈ విధంగా ప్లేసెస్ అనేవి ఉంటాయి అనమాట. అండ్ లాస్ట్ వరకు చూసినందుకు ఎవ్రీవన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ దిస్ ఈస్ గైస్ ఎవ్రీవన్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.